వెలుగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్, ఇప్పుడు వెలుగొండ మండల యువజన విభాగం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు కోనపూరి శ్రీశైలం గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు, మాజీ ఉప సర్పంచ్ చేశారు, ఇప్పుడు యువజన విభాగం మండల జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. పార్టీ బలోపేతానికి మీ యొక్క కృషి ఏ విధంగా ఉంది? మేము పార్టీ బలోపేతానికి గ్రామాన తిరిగి నేను ఫస్ట్ విద్యార్థి విభాగంగా పనిచేసినాను. ప్రతి కాలేజీ స్కూళ్ళు తిరిగి సభ్యత్వాలు నమోదు చేసి ఊర్లలో ఇట్లా పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది. సభ్యత్వాలు తీసుకోవడం, పార్టీ బలోపేతానికి బాగా కృషి చేసినాం. సార్, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. మరి తెలంగాణ ఉద్యమం మీరు జైలు జీవితం కూడా గడిపారా సార్? జైలు జీవితం గడపలే, కానీ నేను పోవాల్సి ఉండే కొన్ని ఈక్వేషన్ల వల్ల. అప్పుడు ఏదైనా ఉద్యమం జరిగితే పోలీసులు తీసుకొని పోవాలనుకున్నప్పుడు పార్టీకి ఒకరిని తీసుకోపోయేది. అందులో కొంతమంది మా మిత్రులే అట్లా వెళ్ళేది. మేము టెంట్లు వేసుకొని ధర్నాలు, రాస్తారోకోలు, మస్తు బోనాలు, బతుకమ్మలు ఎదిగి మస్తు చాలా చేసినాం. దగ్గర నాకు తెలిసి మా ఇంట్లో ఇట్లా అంత పని చేయలే. నేను ఉద్యమంలో చాలా చేసినాం. అదేంలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి దాదాపు 1400 మంది దాకా అమరులు అయిపోయారు. వాళ్ళ ఆశయాలు ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అవి నెరవేరినాయి అంటారా? ఖచ్చితంగా నేను 100% చెప్పగలుగుతున్నా. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటివి 100% సక్సెస్ అయింది అనేది నా ఉద్దేశం. అయినవి కూడా. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయ్యారు. 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారు. ఏదైతే తెలంగాణ కోసం ఉద్యమకారులు ఉన్నారో, అమరులయ్యారో, వాళ్ళకు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కళాకారులకు కానీ అమరులకు కానీ సరైన ప్రాధాన్యత కల్పించలేదనే భావన ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అలా ఏం లేదు. సరే, ప్రభుత్వాన్ని తీసుకున్న ఒక రాష్ట్రంలో పెద్ద వ్యవస్థ కాబట్టి మనకి చిన్న కుటుంబాన్ని తీసుకున్నాం. ఒక తండ్రికి 4-5 కొడుకులు, అందరికి సమన్యాయం చేయలేకపోవచ్చు. కాకపోతే కొంచెం వెనక ముందు అవుతుండొచ్చు. అయినవి కూడా కాలేదని చెప్పలేము. కొంచెం పొరపాట్లు 5-10% అయితే 90% అందరికీ న్యాయమే జరిగిందని నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమం కోసం ఏదైతే పోరాటం చేసిండో శ్రీకాంతాచారి అమరుడైపోయిండు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏం న్యాయం దక్కలేదు. డాక్టర్ చెరుకు సుధాకర్ గారు కూడా పీడీ యాక్ట్ మొదటి బాధితుడు. చాలా మంది ఉన్నారు. అలా చెప్పుకుంటూ పోతే ఉద్యమకారులు కొంచెం నిరాశలో ఉన్నారని కొన్ని ఓపెన్ మైండ్ మాట్లాడుకోవాల్సి వస్తే, కేసీఆర్ గారు శ్రీకాంతాచారి తల్లికి ఎలాంటి అన్యాయం చేయలేదు. టికెట్ ఇవ్వడం కేసీఆర్ బాధ్యత ఇచ్చిండు, కానీ గెలిపించుకోవడం బాధ్యత ఎవరిది? జనాలదే కదా. మరి జనాలు ఆ టైంలో ఎందుకు మభ్యపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించారో? శ్రీకాంతాచారి మోహన్ చూసైనా వాళ్ళ తల్లికి ఓట్లేసి గెలిపించాల్సిందే. మరి అప్పుడు తప్పెవరిది? మనం కేసీఆర్ని నిందించడం కాదు. సరే, చెరుకు సుధాకర్ అంటే కొన్ని కారణాల వల్ల పోయిండొచ్చు, కానీ శ్రీకాంతాచారికి టికెట్ ఇచ్చింది కదా. ఓడగొట్టింది ఎవరు? ప్రజలే కదా. అట్లా ఏం లేదు. దాదాపు అందరికి న్యాయం జరిగిందని అనుకుంటున్నా. కొంచెం ఎవరికో ఒకరికి మిస్టేక్ అయి ఉండొచ్చు. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీని పోల్చుకుంటే నకకు నాగలో కనుక్కున్నంత తేడా ఉందని చెప్పగలుగుతారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఒకరోజు 24 గంటలు కాదు, 2 రోజులు చెప్పినా ఒడవని ముచ్చట్లు ఉంటాయి. ఎందుకంటే ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు, రైతులకు రైతు బంధు, రైతు బీమాలు, మిషన్ కాకతీయాలు, అట్లా చెప్పుకుంటూ పోతే అసలు కేసీఆర్ చేసిన పని డైరెక్ట్ వ్యక్తికి చేరకుండా, కానీ ఇండైరెక్ట్ గా నేను ఏమంటున్నట్టే, మా ఊర్లో నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా చింతలకుంట అన్న బావి ఉంటుంది, కుంట దగ్గర బావి. నేను చిన్న ఉన్నప్పటి నుంచి నాకు తెలివి వచ్చిన కాంచెలు ఆ బావిలో చుక్కలు నీళ్ళు తోలే. కేసీఆర్ వచ్చినాక మిషన్ కాకతీయ అనే పేరు పెట్టి చెరువులను, కుంటలను పుడక తీయడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి ఇట్లా ముంచుకుంటే, చెముతను ముంచుకుంటే అంటే నీళ్ళు వచ్చినాయి. అట్లా అంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది, మేము బోర్లు వేసుకుంటున్నాం, ఎకరాలు నాట్లు పెట్టుకుంటున్నాం, మంచిగా హ్యాపీగా ఉన్నాం. అట్లేం చాలా చాలా అభివృద్ధి అంటే చాలా అభివృద్ధి. అది ఒక మాటలో ఓడిచేది కాదు కాబట్టి అది గొప్ప విషయం. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి చాలా గొప్పది. గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ఎలాంటి అభివృద్ధి జరిగిందంట? రైతు బంధు, ఇప్పుడు ఒక రైతు చనిపోతే 10 రూపాయలు ఇచ్చే రోజులు లేని కాలంలో
రైతు చనిపోతే 5 లక్షలు ఇంటికాడ అకౌంట్లో వాడి ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చిపోయే రోజుల నుంచి, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే భయపడాల్సిన రోజుల నుంచి ఎంత హ్యాపీగా పెళ్లి చేయగలుగుతున్నారు తల్లిదండ్రులు. అట్లా చాలా విషయాలు ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మిలు, ఇందిరమ్మ ఇండ్లు అని ఇప్పుడు చెప్పిన ఇండ్లు కేసీఆర్ స్టార్ట్ చేసినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది. ఏదో ఒక మెడికేట్ దగ్గర ఉన్న పిల్లలు ఊరిపోవచ్చు, కానీ ఇప్పుడు వచ్చిన పారెల్లిళ్ళు మా దగ్గర బునాది గాన కాలువ అని ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి గారు సొంత నిధులతో కాలువ పుడకదించి ఆ వాటర్ ఇక్కడ వస్తున్నాయి. మేము హ్యాపీగానే ఉన్నాం. చాలా అభివృద్ధి జరిగింది. ఒక రోజులో చెప్తే వచ్చే ముచ్చట కాదు అది. సార్, ఇంత సంక్షేమ అభివృద్ధి చేసినట్టు మీ ప్రభుత్వం అధికారం రాలేదు, మీ ఎమ్మెల్యే గారు కూడా ఓడిపోయారు, పైలశేఖర్ రెడ్డి గారు. కారణం ఏమేమి ఉంటుంది? దురదృష్టం. మేము మా గెస్ ప్రకారం అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెలను అడిగినా పోతే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు, కానీ పైలశేఖర్ రెడ్డి మాత్రం ఓడిపోవడనే ముచ్చట నుంచి ఓడిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు హామీలు అనేటి ప్రజలు నాకు ఫ్రీగా వస్తున్నాయి అని అనుకున్నారు, కానీ నెరవేరా వచ్చే గవర్నమెంట్ అని చూడకుండా ఓట్లేసిన జనాలు. సరే, వాళ్ళని మనం ఏమనలేము. మార్పు కావాలని కోరుకున్నారు. మార్పు మొదలయ్యింది, అటర్ ఫ్లాప్ అయింది గవర్నమెంట్. అసలు ఎక్కువ రోజులకి ఇట్లుండదు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు పూర్తిగా సీఎంగా ఉండడు. ఆ గవర్నమెంట్ వచ్చేసారి మళ్ళీ రాదు. అర్థమైపోయింది జనాలకి. ఏదో ఆశించి ఫ్రీ బస్ అని, ఏదో 500 సిలిండరు అని అట్లా అని వేసారు, కానీ అది అటర్ ఫ్లాప్. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాల పై చిల్లుకి వెళ్తే అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ఉంది? గ్యారంటీ ఎలా అమలు అవుతున్నాయి? ఏం గ్యారంటీ అయింది నాకైతే ఏం అవుపిస్తలే కళ్ళకు. ఏదో ఫ్రీ కరెంట్ అన్నారు, అది 200 యూనిట్లకి అది ఒకటి. ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఎవరికి? నాకు తెలిసి ఇప్పటికి ఫ్రీ బస్ పెట్టిన కాంచాలి మా అమ్మ ఒక్కసారి ఇట్లా బస్ ఎక్కలే. మా అక్క వాళ్ళు ఖమ్మంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎందుకు ఫ్రీ బస్ ఉందిగా, మీరు ప్రైవేట్ బస్కి ఎందుకు వస్తారు పైసలు పెట్టుకుని అంటే, ఆ జనాలు ఆ రష్లో నేను రాలేనని చెప్తున్నారు. ఎవరు ఎక్కుతున్నారు? పని పాట లేకుండా ఉత్తగా తిని కూరగాయలు చాలా మంది తింటున్నాం సార్. మీకు ఇట్లా ఐడియా ఉండొచ్చు. మా దగ్గర నుంచి ఒలిగొండ నుంచి భువనగిరికి కూరగాయలు కనుక చేస్తున్నారు టైంపాస్కి. ఒలిగొండలు దొరికాయి ఆ పైసలు. నేనేమంటున్నా, ఆ 10 రూపాయలు 20 రూపాయలు నెలకో సంవత్సరానికో సేవ్ అయ్యే 500 1000 రూపాయలు ఆ ఫ్రీ పెట్టే కంటే అంతకు మించి వేరే కార్యక్రమాలు చేయొచ్చు. ఎందుకు చేయలేదు? కేసీఆర్ పెట్టిన పథకాలని క్యాన్సిల్ చేసి కొత్త పథకాలను పెట్టి ఇవి అమలు చేయలేదు, అవి అమలు చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంత వేస్ట్. సార్, ఇటీవల ఇందిరమ్మ ఇండ్లకు కానీ రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించి పంపిణీ కూడా చేస్తున్నారు. పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి? వాళ్ళు పెట్టింది ఏం లేదు సార్. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన అంటున్నారు కదా, నా అనాలిసిస్ ప్రకారం వాళ్ళు కొత్తగా ఇచ్చినవి కొన్నే ఉంటుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మా మిస్సెస్ ఉంది అక్కడ, వాళ్ళ అమ్మవారి ఇంటి దగ్గర వాళ్ళ రేషన్ కార్డులో పేరు ఉండే. నేనేమన్నా ఆడ కట్ చేసి నా పేరు మీద ఎక్కియమని చెప్పిన, అక్కడ తీసి ఇక్కడ ఇచ్చిన. ఆయన కొత్తగా ఇచ్చింది ఏముంది? వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. చిన్న పిల్లలకి ఎవరికన్నా ఇస్తే, నిన్న మొన్న కొంతమంది కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినవి కాక కొంత ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఇచ్చినవి ఏం లేదు. అక్కడ భార్యలు భర్తలు ఎవరన్నా దూరం ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకునే ఉన్నాయి, అక్కడ క్యాన్సిల్ చేసి అమ్మగారి ఇంటికాడ క్యాన్సిల్ చేసుకుని అత్తగారి ఇంటికాడ యాడ్ చేసుకునే ఇచ్చారు, కానీ వాళ్ళు కొత్తగా అయితే ఏమీ ఇవ్వలేదు. తక్కువ, చాలా తక్కువ ఇచ్చింది. సార్, ఇక్కడ దాసిరెడ్డిగూడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి మావోయిస్టు పార్టీలో కోనపూరి సాంబశివుడు గారు సెంట్రల్ కమిటీ మెంబర్ వరకు ఎదిగారు. అక్కడ ఉద్యమంలో తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం రావాలని ఆ పందా ఎంచుకున్నారు. మన తర్వాత దాని నుంచి జనజీవన సమితిలో కలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. అతి స్వల్ప కాలంలో పొలిటిక్ బ్యూరో సభ్యుడికి ఎదిగినారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కింది? సాంబశివ గారి యొక్క అంటే పార్టీకి ఎలాంటి సేవలు అందించారు బీఆర్ఎస్ పార్టీకి? సాంబశివుడు కొనపూరు రాములు ఇద్దరు అన్నములు. వాళ్ళు అప్పుడు పరిస్థితులను చూసి దొరలకి వ్యతిరేకంగా ఈ పోరాటం చేయడం కోసం అప్పుడు పందాన్ని ఎంచుకున్నారు. అప్పుడు అయిపోయింది. కొంచెం ఆరోగ్యం సహకరించక వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి అడవిలో కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రం రావాలి, ఇక్కడ తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, అట్లానే ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి రాజ్యాంగబద్ధంగానే లొంగిపోయిండు, వచ్చిండు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ జాయిన్ కాకముందుకు ప్రైవేట్ కార్యక్రమాలు చేద్దామనంటే ఏ గవర్నమెంట్ ఒప్పుకోరు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కొంచెం ప్రైవేట్ వ్యక్తులు కూడా సహకరించాలి, ఈయన ఎదిగితే ఇంకో ఏదో అయిద్దని. ఆ ఉద్దేశంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అతి తక్కువ కాలంలో, నాకు తెలిసి నాకున్న అనుభవం ప్రకారం అతి తక్కువ కాలంలో
పొలిట్ బ్యూరో మెంబర్గా సభ్యత్వం తీసుకుందంటే సాంబశివుడు గారే. కొంతమంది కార్యకర్తలు పనిచేసిన తర్వాత వాళ్ళ పనిని బట్టి హోదాలు ఇస్తారు. అట్లా జాయిన్ అయిన కొద్ది రోజులకే పొలిట్ బ్యూరో మెంబర్గా కేసీఆర్ గారు గుర్తించడం, ధూమ్ధాములు ప్రతి గ్రామాన వేరే ఊర్లలో స్పెషల్గా పిలిపించుకునేది సాంబశివుడు గారిని. ఆయన స్పీచ్ వినడం కోసం, తెలంగాణ ఉద్యమం ఎట్లా చేయాలి, ఎట్లా మనం సాధించుకోవాలి రాష్ట్రాన్ని చెప్పించుకోవడం కోసం చాలా ఊర్లలో ధూమ్ధాములు పెట్టి పిలిపించుకొని చేసిన మంచి హోదాలను ఇచ్చారు సాంబశివుడు గారికి సార్ కేసీఆర్ గారు. సార్ ఇక్కడ గోకారం దగ్గరనే కదా సార్? గోకారం నెక్స్ట్ రోడ్. అక్కడ అంటే ఏం జరిగి ఉందంటారు సార్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అతను సరే హోదా చెప్పను కానీ మంచి హోదాలో ఉంటాడు. ఇతను ఎదిగితే రాజకీయంగా వాళ్ళకి గండిపడుతుంది. జీర్ణించుకోలేక కొంతమంది వ్యక్తులు ఇటు పోలీసు రాజ్యం కావచ్చు, అటు నయీం వాడుకొని, ఇటు గవర్నమెంట్ అటు పోలీసులు అందరూ కలిసి నయీం అనే ఒక హంతకుని వాడుకొని సాంబశివుడిని చంపించడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. ఒకటే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములను కోల్పోవడం చాలా బాధాకరం. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లే పారుతుంది. అంటే పార్టీలు కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఆ ప్రలోభాలకు ఓటర్లను కానీ ప్రజల ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజల్లో ఎలాంటి చైతన్యం ఉండాలి, ఎలాంటి నాయకులు నేర్పితే గ్రామాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అంటారు? ఫస్ట్ టాపిక్ నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఇంత ముందుకున్నది మీరు చెప్పింది, ఇంత ముందుకున్నది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఊర్లో జనాలు ఇప్పుడే స్థానిక ఎలక్షన్లు ఇప్పుడు వితిన్ 5-10 డేస్లో పెట్టినా కానీ స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేయము, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము, రూపాయి తీసుకోకుండా. ఇంతకుముందుకు తీసుకున్నారా తీసుకోలేదా వేరే విషయం, కానీ ఇప్పుడు ఏ మద్యం కానీ డబ్బు కానీ ఆశించకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం జనాలలో మేము ఊర్లలో తిరుగుతుంటాం కదా, వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దు, మార్పు అనుకున్నాం, మార్పు చూపించిండు, వద్దు ఇంకా అయిపోయింది ఇస్తాను. కానీ జనాలు నిజంగా మార్పు కావాలనుకుంటే ఈ మార్పు కాదు, ఈ ఉచితాల కోసం కాదు, మద్యం మీరన్నట్టు మద్యం డబ్బు తీసుకోకుండా ఎవరు పనిచేస్తారు స్థానికంగా ఆ క్యాండిడేట్ని చూసి ఓటేస్తే దేశం బాగుపడుతుందని నా ఉద్దేశం. సార్ ఇటు అంటే బెల్ట్ షాపుల వల్ల కూడా చాలా కుటుంబాలు ఇచ్చినాయి. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపులు నియంత్రణ చేయలేకపోయారు. మద్యపాన నిషేధం అని ఎలక్షన్ ముందు అంటున్నాయి, వాటినే కొనసాగిస్తున్నారు. దానివల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి, ఎంతో మంది ఆ కుటుంబాలు బదారణ పడిపోతున్నాయి. సార్ ఈ మద్యపాన నిషేధం కానీ బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలి, కానీ ఎలా చేస్తే బాగుంటుంది? ప్రభుత్వాలకు ఏమైనా మీరు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? వైన్స్ బెల్ట్ షాపులు అంటే ఇప్పుడు చాలా తక్కువైనాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బెల్ట్ షాపులను తీసేయాలన్నాడు, తీసేసినారు. చాలా వైన్స్ టెండర్లను పెట్టి ఎక్కువ నిజంగా చెప్పాలంటే వైన్ షాపులను తీసేయాలి, చాలా తగ్గించాలి. ఇప్పుడు ఎందుకో గవర్నమెంట్కి ఆదాయం పెరగడం కోసం రేవంత్ రెడ్డి గారు అన్నారు కేసీఆర్ తాగుతాడు కాబట్టి ఆయన ప్రజలకి ఇట్లా తాగిపోయాలని వైన్స్లు ఎక్కువ పెట్టిన అట్లా పెట్టినాడు. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఒక వార్తాపత్రికలో చూసిన ఊరికి ఒక వైన్స్ పెట్టాలనేది మాట్లాడుకుంటున్నారని. అది కరెక్ట్ కాదు. వైన్స్లనే మీరన్నట్టు ఊర్లలో బెల్ట్ షాపులు తీసేయాలి, మండలానికి 1-2 పెడితే పెట్టచ్చు అవసరాల కోసం వాడుకోవడం కోసం, కానీ తీసేయాలనేది నా ఉద్దేశం. సార్ సర్పంచుల కాలం ముగిసి దాదాపు కూడా 1.5 పైచీలకి అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్ గతంలో ప్రజాప్రతినిధి ఉన్న పాలనకు ఇప్పుడున్న స్పెషల్ ఆఫీసర్ పాలన తేడా ఏముంది? గ్రామాల్లో చాలా సమస్యలు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ మొత్తం సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్లు ఉంటేనే కదా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేది. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఆ ఫండ్ క్యాన్సిల్ అయింది. సర్పంచ్లు ఉంటే సొంత డబ్బులు జేబులోకి వెళ్ళి పెట్టుకొని ఖర్చు పెట్టుకొని తర్వాత అమౌంట్ వచ్చిన తర్వాత బిల్లులు పెట్టుకొని తీసుకునే అవకాశాలు ఉండే. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళ జీతాలే చక్కగా రావు, వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టుకొని వాళ్ళు చేస్తారు. మొత్తం గ్రామాలలో పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది, అట్టర్ ఫ్లాప్ అయింది. సర్పంచ్లు ఉంటే జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని చెత్త ట్రాక్టర్లు అవి మందులు దోమలకి ఈ బ్లీచింగ్ పౌడర్లు అవి ఇచ్చేసేటోళ్ళు. సర్పంచ్ కాలం వీసి 2 నెలలు అవుతుంది కాబట్టి సరే 1 నెల 2 నెలలు అంటే అధికారులు స్పెషల్ ఆఫీసర్లు పెట్టుకుంటారు, కానీ ఈ సంవత్సరంన్నర నుంచి ఏం పెట్టుకుంటారన్నా? అట్లా ఎప్పుడో పెట్టాల్సిందే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ రిటర్న్ అయిపోయింది. ఏముంది? 42% బీసీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి తర్వాత ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్రపతి పంపారు. అక్కడ కేంద్రం అడ్డుపడుతున్నది, నరేంద్ర మోదీ గారు సహకరించలేరు అని ప్రభుత్వం
ఆరోపణ చేస్తున్నది. ఇది 42% ద్వారా ఏదైతే బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 42% రిజర్వేషన్ కావాలని మేము ఇట్లా కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ తరపు నుంచి ఓపెన్గా చెప్పడం జరిగింది. మేము ఇట్లా కావాలని కోరుకుంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏదో టాపిక్ డైవర్ట్ చేయడం కోసం స్థానిక ఎలక్షన్లలో లేకపోతే వాళ్ళకు పార్టీ ఇమేజ్ పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నమే తప్ప దానికి అంత దూరం పోను. కానీ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది, ఇంకా కొంచెం కమిటీలు వేయాల్సి ఉంటుంది, అవి ఉంటుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, కల్పించాలని ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నా అన్నాడు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పిలిపిస్తున్నాడు. అంత దూరం పోయి ధర్నా చేసిండు. ఎవరు వచ్చారని? ఎవరు రారు. ఈయనకు సహకరించాడు. ఈయన టాపిక్ డైవర్ట్ ఏం చేశాడు? నేను పోరాడుతున్నా, అవతల వాళ్ళు నాకు సహకరిస్తలేరు అని చెప్తున్నాడు. కానీ చేసేటప్పుడు అవుతుంది, కానీ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్కి ఇట్లా ఆలోచించి 42% రిజర్వేషన్ ఇస్తే అందరికి సమన్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సార్, బీసీ సమాజం కూడా, బీసీ మేధావులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలతో పాటు చట్టసభలో కూడా రిజర్వేషన్ కావాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సార్, దీన్ని అమలయ్యే అవకాశం ఉందంటారు? నేను అంత దూరం మాట్లాడలేను, కానీ చేస్తే బాగుంటుంది. రిజర్వేషన్లు వస్తే ఇప్పుడు నాకు తెలిసి బడుగు బలైన వర్గాలు, బీసీ నాయకులు వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే రాజకీయంగా ముందుకు పోకపోవడమే దీనికి కారణం. వెనకబడిపోవడం. రాజకీయంగా కొంత ముందుకుంటే చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. తర్వాత యువత కూడా బాగా ప్రధానంగా మద్యానికి, బెట్టింగ్ యాప్లకు, దాంట్లో డ్రగ్స్ కు బానిస అయిపోతున్నారు. దానికి ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పనలో విఫలమైపోతున్నాయి. యువతలో మార్పు రావాలన్నా, యువతకు ఏ ప్రభుత్వాలు కానీ ఉపాధి కల్పించాలన్నా, మీరు కూడా యువకుడిగా ఉన్నారు, ఆ యువతలో మార్పు రావాలంటే మీరు యువతకు ఏం సూచన చేస్తారు సార్? మీరు యువజన విభాగం కూడా జనరల్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నారు. నిజంగా కొంచెం బాధ కలిగే విషయమే. మా ఆయంలో తల్లిదండ్రులు చెప్పినా, ఉపాధ్యాయులు చెప్పినా వినే స్టేజ్లో ఉన్నారు. చెప్తే అర్థం చేసుకొని వాళ్ళ బాధలు చెప్తే నిజమే కావచ్చు అని అర్థం చేసుకొని మెలిగినాక కొంచెం సెట్ అయిన బ్యాచ్. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి భయం లేదు, ఉపాధ్యాయులు అంటే లెక్కలేదు. కాబట్టి విద్యార్థులు, యువకులు అట్నే తయారయ్యారు. వాళ్ళ ముందు భవిష్యత్తు కోసం చెడుదారిన పట్టొద్దు. ఈ డ్రగ్స్ బానిస, మద్యం జోలికి పోవద్దు, డ్రగ్స్ జోలికి పోవద్దు. తల్లిదండ్రులు చెప్పింది, ఉపాధ్యాయులు చెప్పింది విని మంచిగా ఉండాలనేది నేను సందేశం తెలుసుకున్నాను. సార్, ఫైనల్గా సార్, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలన్నా, కోనపూర్ శ్రీశైలం గారికి ఓటేయాలన్నా మీ గ్రామ ప్రజలకు, మీ గ్రామ ఓటర్లకు ఏం చెప్తారు? మా గ్రామ ప్రజలు చాలా చైతన్యవంతులు. మేము ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాం. మా గ్రామం ప్రజలు ఎంత చైతన్యవంతులో చెప్పడం కోసం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లలో వెలుగొండ మండలం మొత్తం గ్రామ పంచాయతీలలో 2, 3 గ్రామ పంచాయతీలలో లీడింగ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. అందులో మా ఊరు ఒకటి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్లలో క్యామ మల్లేశం మా అభ్యర్థి వెలుగొండ మండలంలో 3 ఊర్లు లీడ్ ఇచ్చింది. 3 ఊర్లలో మా ఊరు ఒకటి. ఎందుకంటే మా ఊళ్ళు బాగా ఆలోచించి ఎవరైతే న్యాయం చేయగలుగుతారు, ఏ పార్టీ అయితే కరెక్ట్ కొట్లాడగలుగుతుంది, దాన్ని చూసి ఓట్లు వేయగలుగుతారు. మా ఊరు ప్రజల మీద, మా కార్యకర్తల మీద, మా జనాల మీద పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను కోరు. సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.